తెలంగాణలో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయాల్లో వేడిని రాజేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు బిల్డర్లు, వ్యాపారులు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్న కొత్త ప్రభాకర్ రెడ్డి మాటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్ర చేసే వారి ఆటలు సాగవని భట్టి అన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి ఎవరు మూటలిస్తున్నారో తమకు తెలియదన్న భట్టి పేదలకు సంక్షేమం అందకుండా అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. మూటలతో వారి ఆటలు సాగవని భట్టి అన్నారు. ప్రభాకర్ రెడ్డి గారు మరి నాకు తెలియదు ఆయనకి ఏ కాంట్రాక్టర్లో ఏ బిల్డర్స్ ఏ రాజకీయ పార్టీలు వాళ్ళకి మూటలు ఇచ్చి ప్రభుత్వాన్ని కూల్చోని చెప్తున్నారో తెలియదు. కానీ ఆయన మాత్రం ఈ కాంట్రాక్టర్లు లేకపోతే మూటలు ఇచ్చేవాళ్ళు, ధనిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, పేదలకు సంక్షేమం జరగకుండా, మధ్యతరగతి కుటుంబాలకి సంక్షేమం జరగకుండా, ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి 42% రిజర్వేషన్ రాకుండా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఎస్సీ కేటగరైజేషన్ ఫలాలు ప్రజలకు అందకుండా ఇవన్నీ చేయాలనేటువంటి కొద్దిమంది కుట్రదారులు ఏమన్నా మూటలు పోగేసి ఆయనకి ఇస్తున్నారేమో నాకు తెలియదు. కానీ అటువంటి మూటలు ఇచ్చేటువంటి వాళ్ళ ఆటలు మాత్రం ఈ రాష్ట్రంలో సాగవు.